మనుషులకు ఊపిరాడకపోతే క్షణాల్లో చనిపోతారు. మరి మన దాహాన్ని తీర్చే నదులకే ఊపిరాడకపోతే ఏమవుతుంది? గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నదులన్నీ తమ లోపల ఉండే ప్రాణాధారమైన ఆక్సిజన్ను వేగంగా కోల్పోతున్నాయని శాస్త్రవేత్తలు అత్యంత భయంకరమైన క్లైమేట్ అలర్ట్ను జారీ చేశారు. నదుల గర్భంలో జరుగుతున్న ఈ నిశ్శబ్ద జీవ వినాశనం వెనుక ఉన్న అసలు మర్మం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందిన నాజింగ్ ఇన్స్టిట్యూట్ మరియు టోంగ్జీ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం ఉమ్మడిగా నిర్వహించింది. వీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏకంగా 21,439 నదీ పాయలపై గత 40 ఏళ్లుగా అంటే 1985 నుంచి 2023 వరకు సేకరించిన కోట్లాది డేటాను ఒక ప్రత్యేకమైన మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథం సాయంతో విశ్లేషించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో అధికారికంగా ప్రచురితమయ్యాయి. ఈ సుదీర్ఘ విశ్లేషణలో శాస్త్రవేత్తలకు ఒక దారుణమైన నిజం తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నదులలో ఏకంగా 78.8% నదులు తమలోని ఆక్సిజన్ను కోల్పోతూ నెమ్మదిగా నశిస్తున్నాయి. ప్రతి 10 ఏళ్లకు సగటున 0.045 మిల్లీగ్రాముల రేటుతో నదులన్నీ కరిగిన ఆక్సిజన్ తగ్గిపోతోంది. నీటిలో ఆక్సిజన్ తగ్గితే అందులో ఉండే చేపలు, రొయ్యలు, ఇతర జలచరాలు శ్వాస తీసుకోలేక పెద్ద ఎత్తున చనిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలను అత్యంత ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, శీతల దేశాలలో ఉండే నదుల కంటే మన భారతదేశం లాంటి ఉష్ణమండల దేశాలలో ప్రవహించే నదులకే ఈ ముప్పు 100 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లోని నదులలో ఇప్పటికే సహజంగానే ఆక్సిజన్ నిల్వలు తక్కువగా ఉంటాయి. అలాంటిది ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆక్సిజన్ ఇంకా వేగంగా పడిపోతుండటంతో ఇక్కడ హైపోక్సియా వంటి జీవులకు అస్సలు ఊపిరాడదని డెడ్ జోన్స్ ఏర్పడ్డ ప్రమాదం ముంచుకొస్తోంది. అసలు నదులలో ఆక్సిజన్ ఎందుకు మాయమవుతోంది? దీని వెనక ఉన్న అసలు కారణాన్ని శాస్త్రవేత్తలు పక్కాగా లెక్కగట్టారు. క్లైమేట్ చేంజ్ వల్ల నీరు వేరెక్కినప్పుడు నీటిలో ఉండే ఆక్సిజన్ బట్టి ఉంచే శక్తి దారుణంగా తగ్గిపోతుంది. నదులలో ఆక్సిజన్ నష్టపోవడానికి 62.7% కారణం ఈ నీటి వేడిమి కాక మిగిలిన ప్రమాదానికి మనం చూస్తున్న భయంకరమైన ఎండ తీవ్రత కారణమవుతుంది. ఈ ఎండల వల్లే నదులలో ఆక్సిజన్ కరిగిపోయే వేగం అదనంగా మరో 22.7% పెరుగుతోంది. మరి ఈ ఆవిష్కరణ ఎందుకంత ముఖ్యం? ఈ పరిశోధనలో నదుల ప్రవాహం మరియు వాటిపై కట్టే డ్యాంల ప్రభావంపై కూడా శాస్త్రవేత్తలు ఒక వింత నిజాన్ని కనుగొన్నారు. నదులపై కట్టే రిజర్వాయర్లు కనుక లోతు తక్కువగా ఉంటే అక్కడ నీరు త్వరగా వేడెక్కి ఆక్సిజన్ నష్టం ఇంకా వేగంగా జరుగుతుంది. అదే రిజర్వాయర్లు బాగా లోతుగా ఉంటే అవి ఆ ఏరియాలో ఆక్సిజన్ తగ్గిపోకుండా కొంతవరకు అడ్డుకోగలుగుతున్నాయి. నదులు ఎండిపోయే లో ఫ్లో పరిస్థితుల్లో కూడా ఆక్సిజన్ క్షీణత రేటు 18.6% తగ్గుతున్నట్టు గుర్తించారు. చూసారుగా, మనం త్రాగే నీటిని ఇచ్చే నదులు గ్లోబల్ వార్మింగ్ వల్ల లోపల ఎలా ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్నాయో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ విధానాలను మార్చడానికి, మన దేశంలోని నదులను కాపాడుకోవడానికి రీసెర్చ్ ఒక పక్కా సైంటిఫిక్ రోడ్ మ్యాప్ను అందించింది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.